ప్రైజ్ ద లార్డ్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు క్రీస్తు వారి పేరట మీకు రక్షణ, సంతోషము, సమాధానం, ఆరోగ్యము, ఆశీర్వాదం, ఆత్మాభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయము 12వ వాక్య భాగము. వారందరూ ఏక మనస్కులై ఉండిరి. యేసయ్య కలువరి శిలువ రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకొని ఆత్మ ముద్రలు కలిగిన వారై ఈ పరలోకపు యాత్రలో పయనిస్తున్న పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య ఏక మనస్సు గలవాడు. ఆయనను మార్చగలవాడెవడునూ లేడు. అందుచేత మనము కూడా ఎల్లప్పుడూ ఏక మనస్సు కలవారమై ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. ప్రస్తుతపు చెడు అపాయకరమైన దినములలో సంఘములోను, కుటుంబములోను, సమాజములోను ఏక మనస్సు లేకపోవడం చాలా బాధకరం, విచారకరం. ఏక మనస్సు లేనందువలన కక్షలు, క్రోధములు, కోపములు, ద్వేషములు, కలవరములు, అసమాధానం, గొడవలు, ఇలా ఎన్నెన్నో కుటుంబములను విచ్ఛిన్నం చేయుచున్నాయి. సంఘములను చీల్చివేయుచున్నాయి. సమాజమును భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. జీవితాలు పతనమై పాడైపోవునట్లుగా కారణంగా నిలిచి ఉన్నాయి. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, మనమందరం యేసయ్య వలన ఏక మనస్కులమై ఉందుము. అనేక మంది జీవితాలలో ఉండకూడని విషయములలో ఏక మనస్సు కలిగి నష్టపోతూ ఉన్నారు. ఉండవలసిన విషయములలో ఏక మనస్సు లేక అనేక మంది కూడా నష్టపోతున్నారు. మనమందరము ద్విమనస్కులము కాక ఏక మనస్సు కలిగి ఆయన సన్నిధిలో కూడి ఉందము. మనము ఆయన కట్టడలను, విధులను అనుసరించి గైకొనున్నట్లు ఆయన మన శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి మనకు ఏక మనసు కలుగ చేయును. పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు, ఆత్మచేత నడిపించబడుటకు ఏక మనసుతో ప్రార్థన చేయవలెను. మనము దేవుని యొక్క వాక్యమును ఏక మనసుతో లక్ష్యముంచినప్పుడు అపవిత్రాత్మలు వదిలిపోవును. ప్రతి విధములైన రోగముల నుండి విడుదల పొందుకొనిదము. మనం ఏక మనస్కులై ఉన్నప్పుడు సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉండును అనే సత్యము గ్రహించుము. దైవజనుని ప్రార్థన కూడా ఇదే కదా. మీరు ఏక మనస్కుల ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందు మనస్సుంచుచు ఎల్లప్పుడూ ప్రభునందు ఏక మనస్సు గలవారమై ఉందుము. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖము దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్రును, వినయ మనస్కులై ఉండుట. కావున నా దేవుని ప్రియులారా, ఇంతవరకు మీ మనస్సు ఎటువైపు పయనించినదో ఇక మీదట మన మనస్సు ప్రభునందు స్థిరపరచుకొని ఏక మనస్కులమై ప్రభు యొక్క మహిమగల రాకడ కొరకు సిద్ధపడదము. ప్రభుతో యుగయుగములు నిలిచెదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని హెచ్చరించినందుకే స్తోత్రాలు. అవును ప్రభువా, మేమంతా ఏక మనస్కులమై ఉండునట్లుగా కృప దయచేయండి. ఏక మనస్సు కలిగి ఉండినప్పుడు మా జీవితంలో కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మేము అనుభవించున్నట్లు కృప దయచేయండి. మాలో ఏక మనస్సును కలుగు చేయండి. ఏక మనస్సుతో మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే మిమ్మల్ని ఆరాధించడానికి కృప దయచేయండి. సమాధానకర్తయగు దేవుడుగా మీరు మాకు తోడై ఉండి మీరు అక్కడ పర్యంతం మమ్మల్ని నడిపించమని, మా అందరిలో ఏక మనస్సుని మీరు కలుగు చేసినందుకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమెన్. మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏక మనస్కులై ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.